లొకేషన్ ప్రాధాన్యత గురించి మీరు స్టేజ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వాస్తవంగా మనకి పాతదే కాబట్టి రీగల్ సిటీ దాని గురించి ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి ఏదన్నా మిస్ అయితే చూద్దాం ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇచ్చేసారు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రీగల్ సిటీ ఇది చాపలకొండల రోడ్లో ఉందండి. ఇది పెనంలూరు సెంటర్ నుంచి అది భ్రమరా రోడ్ లో ఉంది. భ్రమరా రోడ్ లో ఉంది. దాని పేరు చాపలకొండల రోడ్డా భ్రమరా రోడ్డా? భ్రమరా రోడ్. భ్రమరా రోడ్ ఎందుకంటే భ్రమరా ప్రాజెక్టు 4 ఉన్నాయి అక్కడ. భ్రమరా అనే సొంతంగా రోడ్ వేసింది. సింగిల్ గా రోడ్ ని డబల్ చేసింది. ఆ చివరి నుంచి కూడా పెద్ద రోడ్ వేసింది. అది భ్రమరా రోడ్. ఈ రోడ్డు కానూరు మాస్టర్ ప్లాన్ ప్రకారం 200 ఫీట్ రోడ్ అనేది. అలాగే ఈ రోడ్డు ఫేజ్ కి 2 ప్రాజెక్టులు ఆల్రెడీ అంటే బ్యాంకర్స్ కాలనీ, రీగల్ సిటీ ఫేజ్ 1 ఇచ్చాము. అవి గ్రాండ్ సక్సెస్ చేశాము. అలాగే రీసెంట్ గా ఒక 8 ఏకర్స్ బందర్ రోడ్ నుంచి కేవలం అది 400 మీటర్ల డిస్టెన్స్ లోనే బ్లూమింగ్డేల్ స్కూల్ ఆపోజిట్ లో ఇచ్చాము. అది డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ రీగల్ సిటీ ఏదైతే ఉందో దీనికి బ్యాక్ సైడ్ ఎన్ఆర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఉందండి. ఇది ప్రెసెంట్ సైలెంట్ సిచ్యువేషన్ లో ఉంది. ఇది కనుక కస్టమర్స్ కి హైలైట్ చేసుకోగలిగితే ఈ ప్రాజెక్ట్ సండే రోజే క్లోజ్ అయిపోయింది. అలాగే ఈ ప్రాజెక్టు సిటీ అర్బన్ లో ఉందండి. అంటే పౌరకి సర్వే నెంబర్స్ లో ఉండటం మూలంగా విజయవాడలో కొంటున్నట్టే. రోడ్డు దాటితే పంచాయతీ, రోడ్డు యువతల సిటీ. అలాగే ఆ చుట్టుపక్కల కూడా ఎడ్యుకేషన్ సొసైటీస్ కానీ అలాగే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ లొకేషన్ పరంగా చూసుకుంటే విజయవాడలో ఇలాంటి ప్రాజెక్టు భ్రమరా మాత్రమే ఇస్తుంది అనే విధంగా ఈ ప్రాజెక్టు లొకేషన్ ఉంది. అలాగే మరిన్ని విషయాలు సార్ మళ్ళీ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నేను ఈ బేసిక్ పాయింట్స్ కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. అయితే లొకేషన్ గురించి ఏది చెప్పన్నానంటే ఈ లొకేషన్ గొప్పతనం ఏంటంటే మీరు గమనించింది ఏదైతే ఇందాక భ్రమరా రోడ్డు ఉందో మనం చెప్పినట్టు ఆ రోడ్డు యాజ్ పర్ జెడ్డీబీ ప్రకారంగా 200 ఫీట్ రోడ్డు. మనం రీగల్ సిటీ దగ్గర ఆర్చి అలాగే బ్యాంకర్స్ కాలనీ దగ్గర ఆర్చి రోడ్డు మీద కట్టామా లోపల కట్టామా? ఎంత లోపల కట్టామా? ఎస్, అది ఫిజికల్ గా 60 అడుగుల రోడ్డు ఉన్నా రైట్ సైడ్ లోపలికి ఇటు లెఫ్ట్ సైడ్ లోపలికి మొత్తం 200 ఫీట్ రోడ్డుకి వదిలిపెట్టి మనం కట్టాం. మనం వదిలిపెడతాం కాదు, మనం అప్రూవల్ తీసుకున్న బ్యాంకర్స్ కాలనీ అప్రూవల్లో అలాగే రీగల్ సిటీ ప్రాజెక్ట్ అప్రూవల్లో రెండింటిలో కూడా యాజ్ పర్ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారంగా 200 ఫీట్ రోడ్డు దాని ప్రకారం వదిలిపెట్టి దాంట్లో రోడ్డు 200 ఫీట్ రోడ్డు ఎఫెక్టెడ్ ఏరియా మెన్షన్ చేసి మీకు ఆల్రెడీ అప్రూవల్ ప్లాన్స్ దగ్గర ఉన్నాయి 2 REP అని ఉంటుంది, REP అని ఉంటుంది, రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా. ఆ ఏరియాని మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తూ 200 ఫీట్ రోడ్ లో ఆ రోడ్డు మనకి ఇక్కడ 200 ఫీట్ రోడ్ పాస్ అయింది.